కన్నెగంటి అనసూయ గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. పిల్ల ఫోటో కాస్త పరిశీలించి చూడగానే నాకు అర్థమైపోయింది. ఈ పెళ్లి కుదరదని. అది కూడా నా వల్లే చెడిపోతుందని. ఇలా అనుకోగానే నా మనసంతా అదోలా అయిపోయింది. కానీ ఏం చేయగలం? చూస్తూ చూస్తూ కొరువితో తలగోక్కోలేం కదా! నిజం చెప్పొద్దు, చరణ్, ఈయన కూడా ఈ సంబంధం విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నారు. పిల్ల ఫోటో పరీక్షగా చూసే వరకు నాకు అలాగే ఉంది. మా వాడికి ఆ పిల్లలో నచ్చిన మరో ముఖ్య విషయం, గత 3 ఏళ్లుగా సొంతంగా ప్రాక్టీస్ చేసుకుంటూ మంచి పేరు కూడా తెచ్చుకుందట. అందంలో వీడికంటే ఒక మెట్టు ఎక్కువే. అన్ని విధాలా మనకు తగ్గ సంబంధం అంటారీయన. హమ్మయ్య! ఇప్పటికైనా ఈయనకి నచ్చిన పిల్ల దొరికిందని ఎంత సంబరపడిపోయానో ఆయన ఆనందం చూసి. తీరా చూస్తే ఈ పిల్ల. అంటే నేను చూడకుండానే ఈ పిల్లని వాళ్ళు సరే అనుకోలేదనుకోండి. అప్పటికి కాకతీయ అని, సప్తపది అని ఏవేవో కొత్త కొత్త మ్యారేజ్ లింక్స్ నుంచి తెచ్చిన కట్టలు కట్టలు ఫోటోలు చూసి చూసి విసిగొచ్చి, ఇంక ఈయన ఈ జన్మకి కొడుక్కి పెళ్లి కుదరనివ్వరని నిశ్చయానికొచ్చాక యథాలాపంగా చూసి బాగానే ఉందని చెప్పాను. అది అక్కడ జరిగిపోయింది పొరబాటు. వెనక్కి తిరిగి చూస్తే ఏముంది? రేపే నిశ్చితార్థం. ఏం చేయాలి? వీళ్ళకి చెప్పటమా? లేక మెదలకుండా కూర్చోవటమా? కూర్చుంటే ఎలా? ఇది చిన్న విషయమా? 2 జీవితాలకు సంబంధించిన విషయం. చిన్నదేం కాదు. తీరా చేతులు కాలాక ఆకులు పట్టుకునేం లాభం? మనిషికి కావాల్సింది మంచి మాట తీరు, గుణం, అందం. ఐశ్వర్యం కాదు. అలాంటి మాట తీరు లేని పిల్లతో తన కొడుకు పెళ్ళికి తానెందుకు ఒప్పుకుంటుంది? నయమే, ఒకరోజు ముందైనా గాని ఈ పిల్ల అని తెలిసింది. ఒక్కసారిగా నాకు ఆ అమ్మాయితో పరిచయం జరిగిన వైనం గుర్తొచ్చింది. ఆ రోజు మామూలుగానే ఉదయాన్నే లేచి, కాఫీ తాగుతూ పేపర్ చూస్తుంటే ఒక ప్రకటన నన్నాకర్షించింది. మహిళా జన్మభూమి కార్యక్రమంలో భాగంగా మే 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు మహిళలకి ఉచిత వైద్య పరీక్షలే కాక, అవసరమైతే ఎత్తు పళ్ళని, వంకర పళ్ళని గంటలో సరిచేసి పంపిస్తామని, ఈ అవకాశాన్ని మహిళలు తప్పక వినియోగించుకోవాలని, ఇది ఆ ప్రకటన సారాంశం. నేతి బీరకాయలో నెయ్యి ఎంతుంటుందో ఈ పరీక్షలో వైద్యం కూడా అంతే ఉంటుందని తెలిసినా, చూద్దాం ఏం జరుగుతుందోనని ఆ రోజే హాస్పిటల్‌ని వెతుక్కుంటూ వెళ్ళాను. అప్పటికే ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారక్కడ. పేరు నమోదు చేయించుకుని బయటకొచ్చి ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్నా. వచ్చే పోయే వాళ్ళని పరిశీలిస్తూ. గమనిస్తున్న కొద్దీ లోనికెళ్ళి వచ్చేవాళ్ళ ముఖంలో నిరసన, విసుగు తప్ప ఏ మాత్రం సంతృప్తి కనిపించలేకపోవటంతో ఒకరినిద్దరిని పలకరించి ఆ విషయం ఏంటని. పండ్లు కుసింత ఎత్తుగున్నాయనొచ్చినా. సరిచేస్తారంట గాని మస్తు పైసలు అడిగుండ్రు అంటూ ఈసడించుకుంటూ పోతున్న ఆమెని జాలిగా చూశాను. ఎందులోనో ఆయాగా రోజు కూలికి పనిచేస్తుందట. ఉచితంగా చేస్తామన్నారు కదా అని జీతం నష్టానికి సెలవు పెట్టి వచ్చిందట. డబ్బులు తెమ్మని అడిగేదానికి ఉచిత వైద్యమని ప్రకటనలెందుకో? పైగా జన్మభూమి ముసుగు ఒకటి. ఇదో రకమైన ఘరానా ప్రచారం. అది ప్రభుత్వ సాయంతో. ఆలోచిస్తున్న నేను నా పేరు వినిపించి లోనికి వెళ్ళాను. లోపలికెళ్ళగానే అదో ప్రపంచంలా ఉంది. దాదాపుగా అందులో 10 కేబిన్‌లుంటాయేమో. ప్రతి కేబిన్‌లో పచ్చటి ఏఫ్రాన్‌లు వేసుకున్న డాక్టర్లు, ఒక అసిస్టెంట్. నేను లోనికెళ్ళగానే ఎదురుగా ఉన్న కేబిన్ చూపించి అందులోకి వెళ్ళమన్నాడు. అక్కడ పేడ్ పట్టుకొని అటూ ఇటూ తిరుగుతున్న ఓ కుర్రాడు. సరేనంటూ లోనికెళ్ళాను. అక్కడో లేడీ డాక్టర్ కూర్చునుంది. ఏఫ్రాన్ వేసుకోవటం వల్ల కళ్ళు తప్ప ఇంకేం కనపడటం లేదు. అసిస్టెంట్ వచ్చి నన్ను డెంటల్ చైర్ మీద కూర్చోమంది. నేను వీలుగా కూర్చున్నాక నన్ను నోరు తెరవమని లైటు నా నోట్లో పడేటట్లుగా చేసి తాను పక్కకు పోయి నిల్చుంది ప్యాడ్ చేత్తో పట్టుకుని. అప్పుడొచ్చింది మూతికి గుడ్డ కట్టుకున్న లేడీ డాక్టర్ నా దగ్గరికి. పేరు? అంది బకాసురుడి నోరులా తెరిచి ఉన్న నా నోటిని వెలుతురులో పరిశీలనగా చూస్తూ. చెప్పాను. ఒక నిమిషం పాటు పై పళ్ళని, కింద పళ్ళని బాగా పరిశీలించి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని ప్రిస్క్రిప్షన్ మీద నా పేరు వ్రాస్తూ, క్రింద 4 దంతాలు లేవు. ఎప్పుడు తీయించుకున్నారు? అంది తలెత్తకుండానే. ఎప్పుడో చిన్నప్పుడే అన్నాను నవ్వుతూ.
సరే, మీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి? దేనికోసం వచ్చారు మీరు? అంది ముఖానికున్న తొడుగు తీసి పక్కన పెట్టి, కుర్చీలో చేరబడి నా వైపు చూస్తూ. నా పై పళ్ళు వంకర టింకరగా ఉన్నాయి కదండీ! కాస్త సరిచేసి క్లిప్పు వేస్తారేమోనని వచ్చాను. అన్నాను ఏమంటుందోనని ఆమె వైపే చూస్తూ. కింద సపోర్టింగ్ టీత్ లేవు. పైనున్న వంకర పళ్ళకి క్లిప్పు వెయ్యాలట క్లిప్పు. అంది వెటకారంగా ఎగతాళిగా నవ్వుతూ. అసిస్టెంట్ ఏం మాట్లాడలేదు. నాకు చచ్చేంత సిగ్గేసింది. ఛ! రాకుండా ఉండాల్సింది. ఏదో ఫ్రీ అన్నారని ఆశపడ్డాను కానీ, ఈ వయసులో అంత అవసరం కూడా లేదు నాకు. చెప్తే తిడతారు కూడా ఈయన. ఆయనెప్పుడూ అంటూనే ఉంటారు. పన్ను మీద పన్నుంటే అదృష్టమంట లక్ష్మి అని. అయినా వంకరగా ఉన్నవి పైపళ్ళు కదా! క్రిందవి లేకపోతే ఏమైంది? పైవాటికి వేసి ఊరుకోవచ్చుగా! అదే మాటన్నాను ఆ కుర్ర డాక్టరుతో. అలా అనుకుంటే మీరే మీ పళ్ళ చుట్టూ ఒక తీగ చుట్టేసుకుంటే పోలా? ఇక్కడి దాకా రావటం దేనికి? అంది వ్యంగ్యంగా. నాకు కోపం వచ్చింది ఆమె మాటలకి. అసలు క్లిప్పు వేయటం కుదురుతుందా లేదా? ఒక్క మాటలో చెప్పేదానికి ఇదంతా ఎందుకు? అదే అన్నాను నా కోపాన్ని దిగమింగుకుంటూ. చెప్పేదాకా ఆగండి. మీకేంటి అంత కంగారు? ఫీజు లేదనేసరికి పరుగు పరుగున రావటం అవసరం ఉన్నా లేకున్నా. ఆ పైన మా ప్రాణాలు తీయటం అన్న డాక్టర్ మాటలకి లేచి కూర్చున్నాను. తెల్లబోయింది నా స్పీడుకి. చూడమ్మా, చూడబోతే ఈ మధ్యే డాక్టరుగిరి పూర్తి చేసినట్టున్నావు. ఇంత చిన్న వయసులోనే నీకెందుకింత విసుగు? ఆ! నువ్వు డాక్టరువి. నీ మీద ఎంతో నమ్మకంతో, ఆశతో వచ్చే పేషెంట్స్‌ని నువ్విలా వెటకారంగా చూడొచ్చా? వ్యంగ్యంగా మాట్లాడవచ్చా? నాకు సపోర్టింగ్ టీత్ లేవు. సరే. క్లిప్పు వేయటం కుదరదు. ఓకే. ఈ విషయంలో నన్ను ఎడ్యుకేట్ చేయవచ్చు కదా! అంత హేళనగా మాట్లాడాల్సిన అవసరం ఉందా? చెప్తే అర్థం చేసుకునే దాన్నే కదా! నన్ను ఇలా ట్రీట్ చేస్తే మీ దగ్గరికొచ్చే పేదోళ్ళకి మీరిచ్చే ట్రీట్మెంట్ ఇంకెంత ఘోరంగా ఉంటుందో. తెల్లబోయి చూస్తున్న ఆమెనే చూస్తూ మళ్ళీ అన్నాను. అక్కడికి పై పళ్ళకి, కింద పళ్ళకి సంబంధం ఏమిటని క్లియర్‌గా అడిగాను. అప్పుడైనా చెప్పొచ్చు గదా! తీగ చుట్టేసుకోమన్నావు. ఎవరికి వాళ్ళం అలా వైద్యం చేసేసుకోగలిగితే మీరెందుకు? అసలు ఈ విషయం నిన్ను ఉద్యోగంలో పెట్టుకున్న ఆయనకి చెప్తే ఎలా ఉంటుంది? కాస్త ఆలోచించు. ఫ్రీగా వైద్యం చేయించుకోవటానికి వచ్చామని నీకింత లోకువా? నయమే నువ్వు పళ్ళ డాక్టరు చదివావు గనుక సరిపోయింది. ఏ గైనకాలజిస్టువో అయి ఉంటే నీ దగ్గరికొచ్చే పేషెంట్లు మొగుడి దగ్గర కంటే ఎక్కువ సిగ్గుతో చితికిపోయేవాళ్ళేమో నువ్వు చేసే హేళనలకి. ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా, నువ్వింక చిన్నదానివి. ఒక్క చిరునవ్వుతో సగం రోగాన్ని డాక్టర్ నయం చేయగలడు. మిగతా సగం రోగానికే డాక్టర్ మందిచ్చేది. ఆ ఒక్క చిరునవ్వు ఆ రోగిలో ఎంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందో, అంతే నమ్మకాన్ని డాక్టర్ పట్ల పెంచుతుంది. ఇది గుర్తుంచుకో అంటూ కోపంగా బయటికొచ్చేశాను. ఇంకెప్పుడు ఇలాంటి ప్రకటనలు చూసి మోసపోకూడదనుకుంటూ. 3:30 తరువాత ఆ డాక్టరు ఇలా ప్రశ్నగా నా ముందు నిలబడుతుందని నేనస్సలు ఊహించలేదు. ఏం చేయాలి? ఏమీ తోచక సమస్యని ఆయన ముందు పెట్టాను. మీదే భారమంటూ. అంతా విన్నాక ఈ రోజుల్లో పిల్లలంతా ఇలాగే ఉంటున్నారు లక్ష్మి. అయినా నువ్వీ మాట నాకు ముందు చెప్పొద్దా? వాళ్ళకి కబురు కూడా పంపాం రేపొస్తున్నాం తాంబూలాలకని. పిల్ల బాగానే ఉందిలే అనుకున్నాను కానీ, తీరా తిరిగ్గా చూస్తే ఈ పిల్ల. చూడు లక్ష్మి, ఇంతకు మించి ఇంకో సంబంధం తేవటం నా వల్ల కాదు. డబ్బు పరపతి ముఖ్యం కాదు గదా! చూస్తూ చూస్తూ ఇంత పొగరున్న పిల్లనెలా తెచ్చుకోవటం? అన్నాను ఏం చేయాలో తోచక. నువ్వు చెప్పింది నిజమే అనుకో. ఇది ఆలోచించాల్సిన విషయమే అయినా రచయిత్రివి కదా! నిశ్చితార్థం దాకా వచ్చిన తర్వాత మనం వద్దంటే, ఆ ప్రభావం ఆ పిల్ల మీద ఎంతుంటుందో ఆలోచించావా? మనవాడికేం నష్టం లేదు మగాడు కాబట్టి. ఇది కాకపోతే ఇంకొకటి. కానీ ఆ అమ్మాయికి ముందు ముందు ఈ కారణమే పెద్ద అవరోధం కావచ్చు. అవునా కాదా? అవుననుకోండి అన్నాను ఇంకా ఆలోచిస్తూనే. ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. ఏమంటావ్? ఆ అమ్మాయి ఈ 3 ఏళ్లలో మారి ఉండొచ్చు కదా! పాత దృష్టితో కాకుండా కొత్త దృష్టితో చూడమంటారు కృష్ణమూర్తి గారు. సరే, ఒకటి చేద్దాం లక్ష్మి. నీకు గుర్తున్నట్టే ఆమెకి నువ్వు గుర్తుండే ఉంటావు కదా! ఎందుకంటే తీసింది చిన్న క్లాసేమీ కాదు గదా! నిన్ను గుర్తుపట్టి నాకీ పెళ్లి వద్దు అన్నదనుకో నో ప్రాబ్లమ్. ప్రపోజల్ వాళ్ళ పక్క నుంచి వచ్చింది కాబట్టి ముందు ముందు ఎలాంటి సమస్య వచ్చినా మనకి సంబంధం లేదు. ఒకవేళ నిన్ను గుర్తుపట్టి కూడా ఏం మాట్లాడలేదనుకో, ఆ అమ్మాయి మారిపోయి ఉంటుంది అని నా నమ్మకం. సరేనా? అయినా నీ దెబ్బకి మారిపోయి ఉంటుందిలే.
లేదంటే ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టి 3 ఏళ్లలో 12,00,000 సంపాదిస్తుంది చెప్పు అన్న ఈయన మాటలకి నవ్వుతూ, అది మీకందుకే ఆమెను వదులుకోవాలని లేదు నాకు తెలుసు అన్నాను. అలాంటిదేమీ లేదు అన్నారు నా నవ్వుతో శృతి కలుపుతూ. మర్నాడు నిశ్చితార్థం జరిగిపోయింది అట్టహాసంగా. పెళ్ళయి ఆ అమ్మాయి కాపురానికి వచ్చినా నాకు సందేహంగానే ఉంది. అసలు నన్ను గుర్తుపట్టిందా లేదా అని. ఈయనతో చాలా సార్లన్నాను ఈ మాట. చివరికి ఒకనాడు భోజనాల టేబుల్ దగ్గర బయటపడిపోయారీయన. మా వాడు అప్పుడు ఊళ్ళో లేడు. గుర్తుపట్టానంది నవ్వుతూనే. నిశ్చితార్థానికంటే ముందే నేనన్నీ తెలుసట. ఎలా తెలుసో నేనడగలేదు కానీ, మావయ్య చరణ్‌ని చూసి పెళ్ళికి ఒప్పుకోవాలా వద్దా అనుకున్నాను. ఎందుకంటే ఈ అరేంజ్డ్ మ్యారేజెస్ మీద నాకు నమ్మకం లేదు మావయ్య. కానీ అత్తయ్య గురించి, ఆవిడ అభిప్రాయాల గురించి నాకు తెలుసు కదా! ఆ రోజు నాకు క్లాస్ తీసుకున్న ఆవిడే అత్తయ్యని విన్నాక ఇంకా ఆలోచించక్కర్లేకపోయింది. అన్న కోడలి మాటల్ని మధ్యలోనే అందుకుంటూ, "ఎందుకు కోడలుగా వచ్చి నా సంగతి చూద్దామనా?" అన్నాను నవ్వుతూ. హాలు అదిరిపోయేటట్టు బిగ్గరగా నవ్వారు మా వారు నా మాటలకి. "అయ్యయ్యో! అదేం కాదు అత్తయ్య. నిజానికి ఎక్కడో పుట్టి, విడివిడిగా పెరిగి, పెళ్లి పేరుతో ఒక్కటై అభిప్రాయాలు కలిసి బ్రతకటం చాలా కష్టమని అనుకుంటూ ఉండేదాన్ని. ఆలోచిస్తే చాలా భయంగా కూడా ఉండేది. కానీ అత్తయ్యని చూశాక ఇలాంటి సమర్థులైన అత్తగారుంటే అరేంజ్డ్ మ్యారేజ్‌లో ఎదురయ్యే ఎలాంటి ఒడిదుడుకులనైనా అవలీలగా ఎదుర్కోవచ్చనిపించింది మావయ్య. నువ్వు చెప్పింది కరెక్టే కానీ, పెద్దలు కుదిర్చిన పెళ్లిలో అడ్జస్ట్ అవ్వలేమని ఎందుకనుకున్నావు? అడిగాను. మాటలు, భావాలు ఏమీ లేని మొక్క కూడా ఒక చోట పీకి ఇంకో చోట వేస్తే, మట్టి, నీరు రెండూ ఉన్నా సరిగ్గా నిలబడటానికి వారం పైనే పడుతుంది. తర్వాత ఏ ఆటంకం లేకుండా అదే ఎదుగుతూనే ఉంటుంది కదా! ఇక మనుషుల సంగతేముంది? వారం, నెల లేదా సంవత్సరం తర్వాత కలిసిపోయే వాళ్ళమే కదా! అయితే అయితే నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోవటం వెనక ఇంత ఆలోచన చేశావన్నమాట అన్నారీయన. చేతుల్ని నాప్కిన్‌కి తుడుచుకుంటూ, మీకో ముఖ్య విషయం చెప్పనా మావయ్య? గత 3 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తూ, మంచి పేరు, డబ్బు సంపాదిస్తూ, ఈ రోజిలా మంచి డాక్టర్‌గా నిలబడగలిగానంటే కారణం, ఆ రోజు చిరునవ్వు విలువేంటో అత్తయ్య చెప్పబట్టే అంటూ నా వెనకకొచ్చి తన 2 చేతుల్ని నా మెడ చుట్టూ వేసిన నా కోడలి చేతుల్ని ప్రేమగా నిమిరాను. కథ సమాప్తం.